మొత్తానికి నిన్నటితో డిగ్రీ 4th సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఎగ్జామ్స్ ఎలా రాసానో చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ వరప్రసాద్ ది బాస్. చాలా మంది నువ్వేం చేస్తుంటావని నన్ను అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియోని చేయడం జరిగింది. నేను ప్రెసెంట్ డిగ్రీ చేస్తున్నాను మా సోంపేటలో. మా అందరికీ కూడా కవిట్ లో ఉన్న ఎస్విజే కాలేజ్ అనేది సెంటర్. ఈ కవిట్ అనేది మా సోంపేట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఆఫ్టర్నూన్ పడడం వల్ల ఒకవైపు ఎండ, ఇంకొక వైపు చెట్ల నుంచి వచ్చే చల్లని గాలి, ఈ రెండింటి మధ్యలో మన ట్రావెలింగ్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ రోజు మా ఎగ్జామ్స్ కి లాస్ట్ డే ఎప్పుడు మాకు స్కిల్ పేపర్ ఉండడం వల్ల గంటన్నరలోనే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామ్స్ కి చివరి రోజు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నాం. అప్పుడే మా ఫ్రెండ్స్ అంతా కలిసి కవిట్ బీచ్ కి వెళ్దామన్నారు. మీరు కవిటి వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లు ఏవైనా ఉన్నాయనంటే ఒకటి చింతామణి అమ్మవారి గుడి, ఇంకొకటి కవిటి బీచ్. అన్నట్టుగానే అందరం కలిసి బీచ్ కి వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చి చూస్తే కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు, ఇంకొంతమంది ఇసుకతో ఆడుకుంటున్నారు, ఇంకొంతమంది అయితే ఇలా చండాలంగా యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ఏదైనా బీచ్ ఒక ఎమోషన్. అలా బీచ్ లో ఒక గంట సేపు గడిపిన తర్వాత హోమ్ కి అయితే రిటర్న్ అయిపోయాం. మరి బాయ్స్ అంటే ఇంటికి తిన్నగెళ్తాం ఏంటి? అన్ని అందాలు చూసుకుంటూ మెల్లగా వెళ్ళాం. అదేనండి ప్రకృతి అందాలు. అలా వెళ్తూ బొరువంకలో టిఫిన్ల కోసం ఆగమండి. నా మీద ఉన్న ప్రేమతో తేజమైన పునుగులు పెట్టాడు. థ్యాంక్ యూ మాయా. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ కడుపు నింపుగా తిన్న తర్వాత అప్పుడు బయలుదేరామండి ఇంటికి. ఎగ్జామ్ అనేది 3:30 కంప్లీట్ అయితే కరెక్ట్ గా ఇంటికి వెళ్ళేసరికి 6:30 అయిందండి. అట్లా ఉంటది మరి బాయ్స్ తో. నిన్న మధ్యాహ్నం ఎగ్జామ్స్ ఉండడం వల్ల మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కి వెళ్ళలేకపోయాం. అందుకని ఎగ్జామ్స్ అయిన వెంటనే వాళ్ళ మ్యారేజ్ కి వెళ్ళిపోయి దుమ్ము దులిపేసామన్నమాట. ఏదైనా సరే మన ఫ్రెండ్స్ తో కలిసి ఇలా సరదాగా తిరుగుతుంటే ఆనందమే వేరు. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసానో చెప్పలేదు కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాంలే, ఇప్పుడు ఎందుకు.